అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 19వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. అభిషేకం చేత నింపబడవలెను. లేవి కాండము 6వ అధ్యాయము 12 మరియు 13 వచనములందు బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది మండుచుండవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఎన్నడూను ఆరిపోకూడదు. మిమ్మల్ని గూర్చి ప్రభు యొక్క ఉద్దేశము ఏమిటి? మీపై పరిశుద్ధాత్మని యొక్క అగ్నిని వేయుటయే. యేసు చెప్పెను, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బ్యాప్తిజమిచ్చును అని బ్యాప్తిజమిచ్చు యోహాను చెప్పాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మీరు అభిషేకమును అగ్నిని పొందుకొనుట మాత్రముగాక ఎల్లప్పుడూ అగ్నిగా జీవించవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఆత్మయందు మంటగలవారై ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆత్మను ఆర్పకుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒక దీపమును వెలిగించుట సులువు, అయితే అది ఆరిపోకుండా చూచుకొనుట కఠినము. కొనసాగించి అది మండుచూనే ఉండునట్లు చూచుకొనుటయే మీ ప్రయాస యొక్క ఫలితము ఇమిడి ఉన్నది. ఒక దీపమును వెలిగించిన తరువాత దానిని కొంచెము క్రింద పెట్టి ఉంచినట్లయితే కొంచెము సేపట్లో ఆరిపోవచ్చున్నది. లేక దానికి చాలినంత నూనె పొయ్యకున్నట్లయితే అది ఆరిపోవును. నీళ్లు తీసుకుని వచ్చి దానిపై పోసినట్లయితే అది ఆరిపోవచ్చును. అలాగునే ప్రార్థనా జీవితము తగ్గుచున్నప్పుడు అభిషేకము తగ్గిపోవును. అనవసరమైన సమస్యలందు చిక్కుకొని ఇతరుల వద్ద అల్లరి చేయుచు రాత్రి మగళ్ళు దూరదర్శిని ఎదుట కూర్చున్నట్లయితే దివిటి ఆరిపోవును. ప్రార్థనా సమయమునందును స్తుతుల సమయమునందును ప్రభు యొక్క పాదం యందు కనిపెట్టుకుని ఉండు సమయమునందును పరిశుద్ధాత్మిక అగ్ని అభిషేకం మనపై కుమ్మరించబడుచున్నది. ఆనాడు దావీదు పాపము చేసినప్పుడు అగ్ని ఆర్పివేయబడి ఉండుటను గ్రహించాను. కావున కన్నీరు విడిచి ఏడ్చి, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగుచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము అని విలపించి ప్రార్థించాను. 51 కీర్తన 10 నుండి 12 వచనములు. పరిశుద్ధుడైన అగస్టీను అను భక్తుని గూర్చి మీరు ఎరిగి ఉండవచ్చును. ఆయన ప్రభు యొక్క పిలుపును పొందుకొనుటకు పూర్వము అపవిత్రమైన జీవితమును జీవించుచుండెను. ఒక దినమున పరిశుద్ధాత్ముడు ఆయన పేరును చెప్పి పిలిచి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనమును సూచించి చూపించాను. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శాస్త్రులైనను లేకయు, కలహమైనను మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము అని ఆ వచనము గ్రహింపజేశాను. ఆనాడే తన యొక్క జీవితమును పరిశుద్ధాత్మునికి అప్పగించుకొనేను. అందుచేత అగ్ని జ్వాలగా ప్రభువునకు పరిచర్య చేసి అసంఖ్యాకులైన ఆత్మలను ప్రభు వద్దకు తీసుకొని వచ్చుటకు ఆయనకు సాధ్యపడేను. దేవుని బిళ్ళారా, మీరు పొందుకున్న అభిషేకమును అగ్నిని రగిలించి మండించుడి, ఆత్మలో మంట కలిగి ఉండుడి. నేటి ధ్యానమునకై సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించేను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోనా గ్రంథము 1, 2, 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.